మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. ఆ, సుబ్బారావు బాబ్జీ 78 నుంచి 93 దాకా ప్రచారకగా ఉన్నాను. 78 నుంచి 93 దాకా ప్రచారకగా ఉన్నాను. 2 సంవత్సరాలు ఏలూరు నగర ప్రచారకగా ఉన్నా. 78, 80 నుంచి 93 దాకా ప్రాంత కార్యాలయం. మనకి వచ్చేటప్పుడు ఒక కాగితం ఇచ్చారు, అందులో వృత్తి ప్రవృత్తి అని. బహుశా ప్రవృత్తి గురించి మీ అందరికీ తెలియంది కాదు, సతాయించడం అందరినీ. వచ్చిన ప్రాంత కార్యాలయంలో బహుశా ఇంక మనం చెప్పక్కర్లేదు దాని గురించి. 93 తర్వాత గృహస్థ జీవితానికి వెళ్ళాను. 7 సంవత్సరాలు మదురైలో ఉన్నాను, తమిళనాడులో. ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ తర్వాత 2000 నుంచి ముంబైలో ఉన్నాను. నేను ముంబైలో ఉన్న కాలంలోనే సంఘ శాఖలో యాక్టివ్గా ఉన్నాను. 12 సంవత్సరాలు బాధ్యత తీసుకుని పనిచేశాను. ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఒకే ఒక్క మనిషి పని చేయాలి అక్కడ. సో శాఖ నిత్య శాఖకి తప్ప నేను బాధ్యత తీసుకుని మిగతా చోట ఎక్కడ పని చేయలేదు. 25 సంవత్సరాలు అక్కడ ముంబైలో ఉన్నాను. మళ్ళీ భాగ్యనగర్కి వచ్చి 6 నెలలు అయిందంతే. ఇంతకుమించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. ఒక్క మాట మాత్రం నిజం, ఎక్కడ పనిచేసినా ఎవరితో కలిసి పనిచేసినా నా శాఖ, నా ఆర్ఎస్ఎస్ ఈ విషయాలు ఎవరికీ తెలియవు. కానీ ఇతనితో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఈయన ఆర్ఎస్ఎస్ మనిషిలో ఉన్నాడని చెప్పేవారు. ఇంతవరకే నాకు తెలుసు.